అన్న హాయ్ అన్న. హాయ్. అన్న, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒక మంచి విజయం సాధించారు. కానీ ఆయన ఏవైతే ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఏవైతే సైన్ చేశారో 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' అలాగే కొన్ని మూవీల 'హర హర వీరమల్లు' ఈ మూవీస్ ఇంకా రావట్లేదు. అసలే వచ్చే అవకాశం ఉందా లేదా బ్రో? వచ్చే అవకాశం ఉంది కానీ కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆయన ప్రజాపాలనలో బిజీ ఉన్నారు కాబట్టి, ప్రజల కోసం మేలు చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం దొరుకుతలే. సమయం దొరికినప్పుడల్లా షూటింగ్ చేసుకొని ఏదో ఒక రోజు పూర్తి చేస్తారని నమ్మకం ఉంది. అంటే ఈ 'ఓజీ' మూవీ నుంచి రీసెంట్‌గా గ్లిమ్స్ అయితే వచ్చినవి చాలా నచ్చినాయి ప్రజలందరికి కూడా మెయిన్ ఫ్యాన్స్‌కి. మరి ఈ సినిమాకి ఇంకా ఎందుకని పోస్ట్‌పోన్స్ అవుతూ వస్తున్నాయి అనుకోవచ్చు ఈ మూవీకి? అంటే ఆ పోస్ట్ పోన్ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా టైం దొరకలేదండి. ఎందుకంటే ప్రజాపాలన బిజీ ఉన్నారు. వాళ్ళ జనాలకి మేలు చేసుకుంటూ పోతున్నారు. అట్లా అని టైం దొరకలేదు. ఒక టైం దొరికినప్పుడల్లా మనకు షూటింగ్ చేసుకుంటా కంప్లీట్ చేసి కానీ మనకి రిలీజ్ అవుతుందని చెప్తాను. అన్న, ఇప్పుడు 'హర హర వీరమల్లు' మూవీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అది మంచి బాగుంటుంది, హిట్ అవుతుందని, సూపర్ హిట్ అవుతుందని నా నమ్మకం ఉంది. అట్లా అని ఇందులో ఆయన మార్షల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నట్టు మనకైతే కనిపిస్తుంది. మాస్టర్ ఆ! ఆ! ఎలా ఉండొచ్చంటే ఆయన గట్ల? బాగుంటుంది. ఆల్రెడీ ఆయన మాస్టర్‌లో బ్లాక్ బెట్టే కదా! అది ఇక ప్రతాపం మొత్తం ఈ సినిమాలో చూపిస్తారని నమ్మకం ఉంది. వాళ్ళ అబ్బాయి కూడా ఇందులో 'అకిరానందన్' గారు కూడా ఇందులో ఒక చిన్న క్యామియో రోల్ చేసే అవకాశం ఉన్నదంటున్నారు. ఒకవేళ మరి మెగా ఫ్యాన్స్‌కి ఒక 'పవన్ కళ్యాణ్' గారు వాళ్ళ అబ్బాయి ఇందులో కనిపిస్తే ఎలా ఉండొచ్చు? అంటే నాన్న కొడుకుల్ని ఇద్దరు కలిపి చూస్తే. అదే మనకు 'మగధీర'లో ఎట్లా చూసినాము తండ్రి కొడుకుని, ఇక కొడుకుని చూస్తున్నంటే ఒక జూనియర్ పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. ఇక ఎక్సైట్‌మెంట్ ఉంటది అట్లా అని. అదొకటి 'ఓజీ' మూవీ ఎలా ఉండొచ్చు? బావుంటది. హ్మ్. ఇప్పుడు రిలీజ్ అయ్యగానే మనం చెప్పగలుగుతాం. మన ఫ్యాన్స్ అనేది ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటాం. చలో ఫలానా 'ఓజీ' వస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారిదని. ఇక చూశాక చెప్పగలుగుతా ఎట్లా ఉంది. ఇది బావుంటదని నా నమ్మకం. అది ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ 'ఓజీ' అని రీసెంట్‌గా డైరెక్టర్ గారు కూడా చెప్పారు. అందులోని కూడా ఇంకా చూసుకుంటే బీజీఎం విషయానికొస్తే తమన్ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. దీంతో మొత్తం మనం వేరే ఇండస్ట్రీస్ కూడా ఒక మంచి సమాధానం చెప్తామంటున్నారు గదా! ఫ్యాన్స్‌గా మీ ఒపీనియన్ ఏంటి 'ఓజీ' బీజీఎం మీద? నిజం బావుంటది. తమన్ గారు మంచి బీజీఎం ఇస్తారు కదా! అట్లా అని మ్యూజిక్ డైరెక్టర్ బావుంటారు తమన్ అనేది. బీజీఎం కూడా బావుంటది. ఓకే. హ్మ్. ఓవరాల్‌గా 'పవన్ కళ్యాణ్' గారు మళ్ళీ సినిమాలు చేసే అవకాశం ఉందన్నా లేదా? ఇప్పుడైతే ఉంది. ఇప్పుడు ఉన్నయి సైన్ చేసినవైతే కంపల్సరీ అయితారని చేస్తాను. తర్వాతనే ఆయన మళ్ళీ గ్యాప్ తీసుకుంటారా లేదా? ఎందుకంటే రాజకీయ పరంగా ఆయన బిజీ ఉంటారు కదా! ఆ షెడ్యూల్ చూసుకొని మళ్ళీ అట్లని ఇక్కడ ఫ్యాన్స్‌ని కూడా హర్ట్ చేయకుండా, అక్కడ జనాల్ని కూడా అన్యాయం చేయకుండా 2 మెయింటైన్ చేస్తున్నాను. చాలా కష్టపడుతున్నాము. అన్న, 'ఉస్తాద్ భగత్ సింగ్' అంటే హరిశంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మనం 'గబ్బర్ సింగ్' అయితే చూసాం. సూపర్ హిట్ అయింది. మరి ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' అసలు వచ్చే అవకాశం ఉందా? స్టాప్ ఏమైనా పడ్డదా? లే కంపల్సరీ వస్తదది. కంపల్సరీ వస్తది. టైం పడతది కొంచెం వస్తది కంపల్సరీ. అది ఎలా ఉండే అవకాశం ఉన్నదనుకోవచ్చు 'ఉస్తాద్ భగత్ సింగ్'? ఇక 'భగత్ సింగ్' అంటే మీరు అనుకోవచ్చు భగత్ సింగ్ అనేది ఆయన యోధుడు. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి సూపర్ స్టారు. ఆ 'భగత్ సింగ్' అంటేనే ఇక టైటిల్‌లోనే మీరు అర్థం చేసుకోవచ్చు. అది ఎంత ఉత్సాహంగా సినిమా ఉంటదని నా నమ్మకం. ఓకే అన్న. ఓవరాల్‌గా 'పవన్ కళ్యాణ్' గారు మూవీ ఇప్పుడు ఏ మూవీ రిలీజ్ చేస్తే బావుంటుందనుకుంటున్నారు? 'ఖుషి' అయితే అయింది. 'గబ్బర్ సింగ్' కూడా అయింది కదా! 'జల్సా' కూడా అయింది. ఆల్మోస్ట్ చాలా సినిమాలయినాయి. హ్మ్. మీ ఒపీనియన్‌గా ఏ సినిమా అవుతే బావుంటది? మళ్ళీ చూడాల్సిన మూవీ? నేనైతే 'జల్సా' చూడాలనుకుంటున్నా. 'జల్సా'. ఓకే 'జల్సా', అన్న. 'ఖుషి'. థాంక్ యూ అన్న. థాంక్ యూ.